మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఈనాటి వరకు క్షేమంగా కాపాడి ఈ విధముగా దేవుని వాక్యం ధ్యానించుకునే కృపించినందుకు దేవుని స్తోత్రములు. ఈ దినమందు పుట్టిన దినములు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డలను కూడా దేవుడు విశేషంగా దీవించాలని మేము ప్రార్థన చేస్తున్నాము. సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు దేవుని కృప మీకు తోడై ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాము. ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాక్యము ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుడి, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడని యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. దేవుని వాక్యం ఈ విధంగా తెలియజేస్తుంది కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుడి. ఈ మాట మనకి ఎవరు చెప్తారు? ఈ లోకంలో అయితే చెప్పవచ్చు, చెప్పకపోవచ్చు. అది మనకి ఆదరణ ఇవ్వవచ్చు, ఇవ్వకపోవచ్చు. మనకి ధైర్యము కలిగించవచ్చు, కలిగించకపోవచ్చు. కానీ మన దేవుడైన యెహోవా మనకి ఈ వాగ్దానం చేస్తున్నాడు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుడి. మా మామయ్య గారు కూడా వారిని కలుసుకోవడానికి ఎవరు వచ్చినా సరే, ఇంట్లో పిల్లలు వచ్చినా, బయట వాళ్ళు వచ్చినా, ఎవరు వచ్చినా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుడి అని తెలియజేసేవారు, శుభవర్తమానం తెలియజేసేవారు. దేవుడు కూడా ఈ దినమందు మనకి నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుడి, నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును, తోడుగా వచ్చును అని కూడా అంటున్నారు. నీ కూడా వచ్చుచున్నాడు అని కూడా వ్రాయబడి ఉంది. భయపడకుడి, నీ దేవుడైన యెహోవా మీకు తోడుగా వచ్చును అని తెలియజేస్తున్నాడు. మనము ఈ సంవత్సరంలో, మన ముందున్న దినాల్లో, మన ముందున్న కాలంలో మనము దిగులు పడవలసిన పని లేదు అని దేవుడు మనకి ధైర్యం చెప్తున్నారు. దిగులు పడకుడి, భయపడకుడి, నిబ్బరముగా ఉండుడి, ధైర్యంగా ఉండుడి అని మనకి అభయం ఇస్తున్నారు దేవుడు. మనము ఈ జీవిత కాలంలో అనేకమైన ఒడిదుడుకులు కలిగి ఉన్నాము. గత కాలం అంతయు అనేకమైన ఇబ్బందులు, సమస్యలు, నిందలు, వేదనలు కూడా కలిగి ఉన్నాము. మన పొరుగు వారు కూడా మనల్ని ఎంతగానో అవమానపరచడం మనం చూస్తూ ఉన్నాము. మన పొరుగువారు కూడా, పొరుగువారు అంటే క్రైస్తవేతరులు, ఎన్నో హింసలకు గురి చేయడం మనం చూస్తున్నాం. వారిని గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. కనుకనే దేవుడు మరి ఒకసారి మనకు వాగ్దానం చేస్తున్నారు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుడి, నీతో కూడా వచ్చేవాడు మీ దేవుడైన యెహోవాయే. మన దేవుడు మనతో ఉంటాడు, మనతో వస్తాడు, మనల్ని ధైర్యపరుస్తాడు, మనల్ని బలపరుస్తాడు, మనల్ని క్షేమంగా ఉంచుతాడు. శోధనలు కలుగుతాయి, ఇంకా దేవుణ్ణి హత్తుకొని జీవించాలని శోధనలు కలిగిస్తున్నాడు దుష్టుడు. మందిరాలు పడేయడం, దూషించడం, హింసించడం, ఇవన్నీ శోధనలే. కానీ మన దేవుడు ఏమని చెప్తున్నాడు? నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుడి. కనుక మన ముందు ఉన్న కాలంలో మనం ధైర్యముగా ఉందాము, నిబ్బరముగా ఉందాము. యెహోవాయే నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు అని కూడా తెలియజేస్తున్నాడు. నీ దేవుడైన యెహోవాయే నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు అని కూడా తెలియజేస్తున్నాడు. అంత ధైర్యముగా మన దేవుడు మనకి అభయం ఇస్తున్నారంటే మనం ఏమాత్రము దిగులు పడకూడదు, మనం ఏమాత్రము జడియకూడదు, మనం ఏమాత్రము చింతపడకూడదు. మనకి ఎదురాడుతున్న ప్రతి కీడును దేవుడు తొలగించే దేవుడుగా ఉన్నాడు, ప్రతి శోధనను తొలగించే దేవుడుగా ఉన్నాడు, ప్రతి ఇబ్బంది నుండి మనల్ని విడిపించే దేవుడుగా ఉన్నాడు. అదే చెబుతున్నాడు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుడి, భయపడకుడి అంటున్నాడు. మనము భయం లేకుండా దేవుణ్ణి సేవిద్దాము, ఆరాధిద్దాము. ఆయన మన స్తుతుల ద్వారా మహిమ పొందుతూ ఇంకా మనల్ని క్షేమంగా కాపాడుతూ ఉంటారు. మనం ఎప్పుడు ఆయనను మేలుకొలుపుతూ ఉంటాం మన స్తుతుల ద్వారా, మన ప్రార్థనల ద్వారా. అప్పుడు దేవుడు మనల్ని ఎన్నడూ విడవడు, ఎడబాయడు, మన ముందు నడుస్తాడు, మనకు క్షేమాన్ని ఇస్తాడు. అలాగే 8వ వచనంలో కూడా నీ ముందర నడుచు వాడు యెహోవాయే, ఆయన నీకు తోడై ఉన్నాడు అని తెలియజేస్తున్నాడు. మన ముందు నడుచు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కనుక యెహోవాయే మనకు ముందు నడిచే దేవుడని మనం ధైర్యం తెచ్చుకుని మన ప్రయాణం సాగిద్దాము, మన జీవిత ప్రయాణం సాగిద్దాము. మన జీవిత విధానంలో ఆయనను ఆరాధిస్తూ, ఆయనను ఆధారం చేసుకుంటూ జీవించినప్పుడు ఆయన మనకి క్షేమాన్ని ఇస్తాడు, సౌఖ్యాన్ని ఇస్తాడు, ప్రతి కీడును తొలగిస్తాడు, ప్రతి ప్రమాదమును తొలగిస్తాడు.
చాలా భయములు ఉంటాయి మనుషులకి, చాలా దిగుళ్ళు ఉంటాయి మనుషులకి. కానీ మన దేవుడు అభయం ఇస్తున్నాడు కదా, మనకి భయం లేదని, దిగులు పడొద్దని, నీతో నడుచువాడు నీ దేవుడని యెహోవాయే అని మనకి వాగ్దానం చేస్తున్నాడు కదా దేవుడు. ఈ వాగ్దానాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవుని పాదాల యొద్ద పెడుతూ మనం దేవుణ్ణి విజ్ఞాపన చేస్తూ మన జీవితాన్ని కొనసాగిద్దాము. మనము క్షేమముగా ఉండగలుగుతాము, మనము ధైర్యముగా ఉండగలుగుతాము, నిబ్బరముగా ఉండగలుగుతాము. ఆయనే మనతో వస్తున్నాడు కనుక మనకి ఏ ఆపద రాదు, ఏ ప్రమాదము రాదు. ఆయన తోడుగా ఉంటే, ఆయన మనతో నడుస్తూ ఉంటే మనకి ఏ కీడు సంభవించదు. ముళ్ళ తుప్పులు ఎదురైనా ఆయన మనల్ని, మన పాదములు రాయి తగలకుండా, ముళ్ళు తగలకుండా ఎత్తి పట్టే దేవుడుగా ఉన్నాడని వాక్యంలో తెలియచేయబడిన విధముగా ఆయన మన పాదములకు రాయి తగలనివ్వకుండా మనకు తోడుగా ఉంటాడు, మనతో వస్తాడు. కనుక ధైర్యముగా ఉండి ప్రార్థన చేద్దాము. ఈ సంవత్సరాదిలో మనము జయజీతము గడుపుదాము. సంవత్సరం అంతయు ఆయన కృపాక్షేమములతో మనం జీవించగలుగుతాము. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు, ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండండి అని మాకు తెలియజేసినందుకు మీ స్తోత్రములు. వినిచిన బిడ్డలకు కూడా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండి మీరు వారితో నడిచే దేవుడు అని గుర్తెరిగి ప్రభువా, ప్రార్థనలు యాచనలు చేస్తూ మీ దీవెనల చేత, మీ ఆశీర్వాదాల చేత వారి దినాలను గడపగలిగినట్లు మీరు కృప చూపమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.